సిగరెట్ తాగడం వల్ల మన శరీరంలో ముఖ్యంగా ఊపిరితిత్తులకు జరిగే నష్టం చాలా తీవ్రమైనది. ఇది కేవలం ఒక అలవాటు మాత్రమే కాకుండా మన ఆరోగ్యాన్ని మెల్లగా నశింపజేసే ఒక ప్రమాదకర వ్యసనం. సిగరెట్లో ఉన్న టార్, నికోటిన్, కార్బన్ మోనాక్సైడ్ మరియు 7,000కి పైగా ఇతర రసాయనాలలో చాలా వరకు విషపదార్థాలే. ఇవి ఊపిరితిత్తుల కణాలను బలహీనపరిచి వాటి సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. ప్రారంభ దశల్లో సిగరెట్ తాగేవారికి తరచూ దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కండాల బలహీనత, గొంతు శబ్దం వంటివి కనిపిస్తాయి. కొంతకాలానికి ఇవి శ్వాసకోశ సంబంధిత దీర్ఘకాలిక వ్యాధులు, ముఖ్యంగా క్రోనిక్ బ్రాంకైటిస్ మరియు ఎంఫిసీమా కి దారితీస్తాయి. ఈ వ్యాధులు శ్వాసనాళాల్లో వాపును కలిగించి శ్వాస తీసుకునే గాలి ప్రవాహాన్ని అడ్డుకుంటాయి. దీనివలన మన శరీరానికి అవసరమైన ఆక్సిజన్ సరైన రీతిలో అందదు. ఇంకా ప్రమాదకరం ఏమంటే సిగరెట్ ధూమపానం ఊపిరితిత్తుల క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ కి ప్రధాన కారణం. సిగరెట్ తాగేవారిలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం తాగనివారితో పోల్చితే 15 నుండి 30 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అంతేకాక పొగ వదిలేవారు చుట్టుపక్కల వారికి కూడా ప్రమాదాన్ని కలిగిస్తారు. దీనినే పాసివ్ స్మోకింగ్ అంటారు. చిన్న పిల్లలు, గర్భిణీలు, వృద్ధులు పొగ పీల్చినప్పుడు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, ఆస్తమా, మానసిక వికాసంలో తేడాలు వంటి సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి సిగరెట్ తాగడం వల్ల మన ఊపిరితిత్తులు మాత్రమే కాదు, మొత్తం శరీరం ప్రమాదంలో పడుతుంది. దీన్ని వీలైనంత త్వరగా మానేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఒకసారి మానిన తర్వాత ఊపిరితిత్తుల పని తీరులో కొంత మెరుగుదల సాధ్యపడుతుంది. అయితే పూర్తిగా ఆరోగ్యంగా మారాలంటే సమయం పడుతుంది. అందుకే ధూమపానాన్ని పూర్తిగా మానేయడమే ఉత్తమ మార్గం.